నమస్కారం. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. కాని ఒక ఎంపీ ఎంతమంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహించాలి? పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల పరిధులు మారుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే డీలిమిటేషన్ లేదా నియోజకవర్గాల పునర్విభజన. 2026లో రాబోతున్న ఈ మార్పు భారత రాజకీయ చిత్రపటాన్నే ఎలా మార్చబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 ఏళ్ల జనాభా గణన సెన్సెస్ తర్వాత దేశంలోని లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి. దీనికోసం ప్రభుత్వం ఒక స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో దాదాపు సమాన సంఖ్యలో జనాభా ఉండేలా చూడటం. అంటే ఒకే ఓటు, ఒకే విలువ, వన్ ఓట్ వన్ వాల్యూ. 1971 నుండి ఎందుకు మారలేదు? మనమిప్పుడు చూస్తున్న 543 లోక్సభా స్థానాలు 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించినవి. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను కోల్పోకూడదని 2001 వరకు ఈ సీట్ల సంఖ్యను మార్చకుండా నిలిపివేసింది. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం దీనిని 2026 వరకు పొడిగించింది. 2026 తర్వాత పెరగనున్న సీట్లు. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన ఆధారంగా కొత్త పునర్విభజన జరుగుతుంది. దీనివల్ల లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. అంచనాల ప్రకారం ప్రస్తుతమున్న 543 సీట్లు కాస్త 800 లేదా అంతకంటే ఎక్కువకు చేరుకోవచ్చు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో కూడా ఈ అదనపు సభ్యుల కోసం భారీ సీటింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఉన్న సవాళ్లు మరియు దక్షిణాది ఆందోళన. ఇక్కడే అసలైన చిక్కు ఉంది. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో పునర్విభజన తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు సీట్లు భారీగా పెరుగుతాయి. అదే సమయంలో జనాభాను సమర్థవంతంగా నియంత్రించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినకుండా ఈ పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడం కేంద్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. నియోజకవర్గాల సరిహద్దులు మారినా ప్రజల ఆకాంక్షలు నెరవేరడమే అసలైన